ఓం శ్రీ మాత్రే నమః. డిసెంబర్ 17వ తేదీ శ్రీ శోభకృతు నామ సంవత్సరం మార్గశిర మాసం దక్షిణాయనం హేమంత ఋతువు ఆదివారం. తిథి పంచమి. రాత్రి 8:46 వరకు. నక్షత్రం శ్రవణం. ఉదయం 8:08 వరకు. అమృతకాలం రాత్రి 8:50 నుంచి 10:20 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 11:52 నుంచి 1:22 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:14 నుంచి 4:59 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6:33. సూర్యాస్తమయం సాయంత్రం 5:44. ఈరోజు విశేషం మార్గశిర శుద్ధ పంచమి. ఎంతో విశేషమైన ఈ మార్గశిర శుద్ధ పంచమి రోజున నాగపూజ చేయడం విశేష ఫలితాన్ని ఇస్తుంది. శుభకార్యాలు ప్రారంభించడానికి అనుకూలమైన రోజుగా చెప్పబడింది. పంచమి రోజున నాగప్రతిమకు పంచామృతం, జాజి, సంపెంగ, గన్నేరు వంటి పుష్పాలతో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు గావించి పాయసం సమర్పించడం మంచిది. ఈ నాగపంచమి రోజున సూర్యోదయానికి ముందే అంటే ఉదయం 5 గంటలకే నిద్రలేవాలి. శుచిగా తలస్నానం చేసి ఎరుపు రంగు బట్టలు ధరించాలి. పూజా మందిరాన్ని ఇళ్లును శుభ్రం చేసుకొని గడపకు పసుపు కుంకుమ, గుమ్మాన్ని తోరణాలతో అలంకరించుకోవాలి. పూజా మందిరం ఇంటి ముందు ముగ్గులు పెట్టాలి. పూజకు గంధం, కుంకుమ, ఎరుపు వస్త్రం, నాగేంద్ర స్వామి పాము పడగ, తెల్లని అక్షితలు, ఎర్రటి పువ్వులు, మందారమాలతో పాటు నైవేద్యం కోసం చలిమిడి, చిన్న చిన్న ఉండ్రాళ్ళు, వడపప్పు, అరటి పండ్లను సిద్ధం చేసుకోవాలి. అంతేకాకుండా 2 ఎర్రటి మట్టి ప్రమిదలను తీసుకొని దూదితో 7 వత్తులలో నేతితో దీపం వెలిగించాలి. ఈ పంచమి రోజున ఉదయం 9 గంటల లోపు పూజను పూర్తి చేయాలి. పూజ చేసే సమయంలో నుదుట కుంకుమను ధరించి పడమర దిక్కున తిరిగి పూజించాలి. ఓం నాగరాజాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించి పూజకు సిద్ధం చేసుకున్న నాగప్రతిమ లేదా నాగేంద్ర స్వామి చిత్రపటానికి కర్పూర హారతులిచ్చి నైవేద్యం సమర్పించుకోవాలి. వీలైతే కర్పూర హారతులు ఇచ్చేందుకు ముందు నాగస్తోత్రము, నాగస్తోత్రం, నాగస్తుతి, నాగేంద్ర సహస్రనామాలలో ఏదైనా ఒక దాంతో నాగేంద్ర స్వామిని ప్రార్థించవచ్చు. ఇంకా నాగపంచమి రోజున ఇంటికి వచ్చే ముత్తైదువులకు నాగేంద్ర నిత్య పూజ, నాగదోష పరిహారం వంటి పుస్తకాలను తాంబూలం, పసుపు కుంకుమలతో కలిపి ఇస్తే పుణ్యఫలం సిద్ధిస్తుంది. అలాగే నాగపంచమి నాడు పుట్టలకు పూజ చేయడం, పాలు పోయడం వంటివి చేస్తే వంశాభివృద్ధి కలుగుతుందని పండితులు అంటున్నారు. దేవాలయంలో నాగ అష్టోత్రాలు, పంచామృతాలతో అభిషేకం వంటి పూజా కార్యక్రమాలు చేయిస్తే సకల భోగ భాగ్యాలు ప్రాప్తిస్తాయని విశ్వాసం. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి ముఖ్యమైన పనుల్లో పురోగతి సాధిస్తారు. ఉత్తమ భవిష్యత్తు గోచరిస్తుంది. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. 10 మందికి ఆదర్శంగా నిలుస్తారు. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. వ్యాపార లాభం ఉంటుంది. ముఖ్య కార్యాల్లో స్పష్టత వస్తుంది. వృధా వ్యయాన్ని నియంత్రించండి. నూతన కార్యాలకు అనుకూలమైన సమయం. ఆశయం నెరవేరుతుంది. శుభం జరుగుతుంది. కీర్తి పెరుగుతుంది. విద్యార్థుల నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వచ్చి ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంటారు. రుణదాతల ఒత్తిళ్లు తీరుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు ఆశించిన ఫలితాలను ఇస్తాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం. భాగస్వాములతో చర్చలు సఫలం. ఉద్యోగాల్లో ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. విధుల్లో అవరోధాలు తొలగుతాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. మిశ్రమ ఫలితాలు వస్తాయి. కొన్ని సందర్భాల్లో లాభం కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయి. మీ సామర్థ్యాలు, నైపుణ్యాలు సమాజంలో బంధువుల దగ్గర ప్రశంసించబడతాయి. విద్యార్థులు తమ ప్రతిభకు అనుగుణంగా ఫలితాలను పొందుతారు. అయితే తొందరపాటులో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. వ్యాపారుల కార్యకలాపాలు నెమ్మదిగా సాగుతాయి. మీ వైవాహిక జీవితంలో సమన్వయం బాగుంటుంది. ఈశ్వర స్తుతి శుభప్రదం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా అనుకూలమైన సమయం. ముఖ్య కార్యాల్లో ఏకాగ్రత పెంచాలి. తెలియని అవరోధాలు ఉన్నాయి. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండండి. పని పూర్తయ్యే వరకు ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆత్మవిశ్వాసంతో తట్టుకుని లక్ష్యాన్ని చేరాలి. బంధుమిత్రుల సహకారం తీసుకోవాలి. ఉద్యోగ వ్యాపారాల్లో ముందు జాగ్రత్త అవసరం. వాహన యోగం కలిగే సూచనలు ఉన్నాయి. సమయానికి రావాల్సిన బాకీలు సైతం అందుతాయి. వ్యాపారాలలో ఊహించని పెట్టుబడులు అందుతాయి. ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాల్లో విధుల్లో మార్పులు ఉపకరిస్తాయి. ఆర్థికంగా బాగుంటుంది.
మొహమాటం వలన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆహార నియమాలు పాటించాలి. కీలకమైన పనుల విషయంలో మిశ్రమ ఫలితాలు అందుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. దూరపు బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వ్యవహారాలలో విజయం చేకూరుతుంది. వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. పారిశ్రామిక వర్గాల అంచనాలు నిజమవుతాయి. ప్రారంభంలో ఆరోగ్య సమస్యలు తీరుతాయి. అద్భుతంగా ఉంటుంది. మీరు కొన్ని అద్భుతమైన విజయాలను సాధించవచ్చు. భావ సారూప్యత గల వ్యక్తులను కలుసుకోవడం వల్ల మనసుకు ఆనందం కలుగుతుంది. ఉద్యోగులు కుటుంబ సభ్యుల మధ్య బ్యాలెన్స్ చేసుకుంటారు. మీ ఆర్థిక పరిస్థితిలో కొన్ని రకాల ఒడిదుడుకులు ఎదురుకావచ్చు. మీరు ప్రయాణాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగులకు కార్యాలయంలో మార్పుల వల్ల ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అదృష్ట ప్రాప్తి కలుగుతుంది. శివారాధన మంచిది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారు కీలక పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆశయాలు నెరవేరుతాయి. సకాలంలో పని ప్రారంభిస్తే సత్వర విజయం ఉంటుంది. ప్రతిష్ట పెరుగుతుంది. ప్రోత్సహించేవారు ఉంటారు. ప్రతిభతో లక్ష్యాన్ని చేరండి. తిరుగులేని ఫలితాలు ఉన్నాయి. దేనికి సందేహించవద్దు. కుటుంబం గురించి ఆలోచించండి. అపోహలు తొలగుతాయి. సూర్యస్థుతితో శాంతి లభిస్తుంది. ఒత్తిడిని జయించి ముందుకు సాగుతారు. శుభవార్తను వింటారు. ఉత్సాహభరితమైన వాతావరణం నెలకొంటుంది. విద్యార్థులకు శ్రమ ఫలిస్తుంది. అవసరాలకు తగినంత సొమ్ము అందుతుంది. దీర్ఘకాలిక రుణ బాధలు తొలగుతాయి. శుభకార్యాల నిర్వహణపై కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. వ్యాపారాలలో మీ అంచనాల మేరకు లాభాలు దక్కుతాయి. ఉద్యోగాల్లో వివాదాలు సర్దుకుంటాయి. రాజకీయవేత్తలు కొంత నిరాశ చెందిన క్రమేపీ పరిస్థితులు అనుకూలిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. ప్రశాంతంగా గడుపుతారు. ఏదైనా కొత్త టెక్నాలజీని వాడి మీ పనుల్లో విజయం సాధిస్తారు. బంధువులతో కొనసాగుతున్న అపార్థాలు కూడా తొలగిపోతాయి. మీ పనితీరు మెరుగుపడుతుంది. మీ ప్రణాళికలన్నీ పూర్తవుతాయి. యువత ప్రేమ వ్యవహారంలోకి వెళ్లబోయే ముందు బాగా ఆలోచించాలి. వ్యాపారులు తాము పడిన శ్రమకు ప్రయత్నాలకు సరైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఆత్మవిశ్వాసం నిండుగా ఉంటుంది. ఇప్పుడు ప్రారంభించే పనులు గొప్ప లాభాన్ని ఇస్తాయి. వ్యాపారపరంగా నైపుణ్యాన్ని ప్రదర్శించాలి. విసుగు చెందకుండా ఓర్పుతో వ్యవహరించాలి. అవాంతరాలను తెలివిగా అధిగమించాలి. సొంత నిర్ణయం కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. అనుకోకుండా కొన్ని ఖర్చులు ముందుకు రావచ్చు. బరువు బాధ్యతలు పెరిగిన కార్యనిర్వహణపై మనసు నిలుపుతారు. మీ రంగాల్లో గొప్ప విజయాలు సాధిస్తారు. అనేక శుభయోగాలు ఉన్నాయి. పదునైన ఆలోచన విధానంతో అనుకున్నది సాధిస్తారు. మొహమాటంతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అధిక శ్రమ పడాల్సి ఉంటుంది. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండడం మేలు. అనవసరపు ధన వ్యయం చేసే అవకాశాలు ఉన్నాయి. నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కాంట్రాక్టర్లకు అనుకూలమైన సమయం. తీర్థయాత్రలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో శుభవార్తలు వింటారు. రాజకీయవేత్తలు విదేశీ పర్యటనలు చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంది. అపరిచితులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వచ్చిన అవకాశం చేజారకుండా చూసుకోవాలి. అనుకూలంగా ఉంటుంది. మీరు స్నేహితుడి నుంచి కొన్ని ముఖ్యమైన వార్తలను వింటారు. ఉద్యోగులు ఎక్కువ పని చేయాల్సి ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. విఘ్నాలను తేలిగ్గా అధిగమిస్తారు. తగినంత మానవ ప్రయత్నం చేయాలి. అదృష్ట యోగం ఉంది. ఉద్యోగపరంగా బాగుంటుంది. వ్యాపార బలం అద్భుతంగా ఉంది. ధనలాభం ఉంటుంది. మనసులో అనుకున్నదే జరుగుతుంది. తగిన వాతావరణం ఏర్పడి సమస్యలు తొలగుతాయి. గృహ వాహనాది లాభాలు ఉన్నాయి. సూర్య నమస్కారం మంచిది. వ్యాపారంలో అనుకూలత ఉంది. ముఖ్య విషయాల్లో ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. చైతన్యవంతమైన ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు. లక్ష్యాలకు చేరువవుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని ముఖ్యమైన విషయాల్లో మీరు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తీరుతాయి. వ్యాపారాలలో కొత్త అంచనాలతో ముందుకు సాగి లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో ఊహించని విధంగా మార్పులు రావచ్చు. ఏ పని ప్రారంభించినా త్వరగా పూర్తవుతుంది. సంతృప్తికర ఫలితాలను పొందుతారు. అద్భుతమైన విజయాలు సాధిస్తారు. మీ రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. సంతోషకరంగా ఉంటుంది. మీరు కొన్ని మతపరమైన పనుల్లో భక్తి శ్రద్ధలతో ప్రశాంతంగా గడుపుతారు. మీ పనులను ఆలోచనాత్మకంగా ప్రశాంతంగా పూర్తి చేయాలి. ఆర్థికపరమైన విషయాల్లో ఎవరిని నమ్మకండి. మీ కుటుంబ సభ్యుల వైవాహిక జీవితంలో కొనసాగుతున్న సమస్యలు తీరుతాయి. మీ పనిలో అడ్డంకులు తొలగుతాయి. ఉద్యోగులు కార్యాలయంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆంజనేయ స్వామిని పూజిస్తే మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారు ఆర్థిక పరంగా ఆశించిన ఫలితాలను అందుకుంటారు.
చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పెద్దల సహకారంతో వాటిని పూర్తి చేస్తారు. ధైర్యంగా ఉండండి. ఉద్యోగంలో శాంతంగా ఆలోచించాలి. ఆవేశపరిచే వ్యక్తులు ఉన్నారు. తెలియని ఉపద్రవాలు ఎదురవుతాయి. శ్రమ పెరుగుతుంది. వ్యాపారంలో జాగ్రత్త. చిన్న పొరపాటైనా ఇబ్బంది పెడుతుంది. దైవానుగ్రహంతో ఒక పనిలో మేలు జరుగుతుంది. ఇంట్లో శాంతి లభిస్తుంది. సమిష్టి కృషి ఫలిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లోని వారు అంచనాలను అందుకుంటారు. శుభవార్తను వింటారు. రావాల్సిన సొమ్ము సకాలంలో అందుతుంది. కొంతకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు తీరుతాయి. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. కళాకారులు, పారిశ్రామికవేత్తలకు తగినంత ప్రోత్సాహం అందుతుంది. తొందరపాటుతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. శ్రమ పెరుగుతుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. శత్రువులతో ఆచితూచి వ్యవహరించాలి. మంచి చేయబోతే చెడెదురవుతుంది. అనవసరపు విషయాల్లో తలదూర్చకండి. మిత్రుల సూచనలు మేలు చేస్తాయి. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీకు ఆసక్తి ఉన్న పనులను చేయడం వల్ల ఆనందంగా ఉంటుంది. మీరు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. మీరు మీ జీవన శైలిని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తే దానివల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు కెరియర్ ఫీల్డ్లో మంచి ప్రదర్శన చేయడానికి మీ వంతు ప్రయత్నం చేస్తారు. మీ కుటుంబ వాతావరణం బాగుంటుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. ఆత్మబలంతో పనిచేయండి. రవి గ్రహస్థుతి మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారు కుటుంబ సభ్యుల సలహాలతో ముఖ్య విషయాలు జాగ్రత్తలు తీసుకోవాలి. మనోభీష్ట సిద్ధి విశేషంగా ఉంది. ఉద్యోగరీత్యా ఉత్తమ ఫలితాన్ని సాధిస్తారు. వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది. ధనధాన్య లాభాలు ఉంటాయి. కోరుకున్న జీవితం లభిస్తుంది. అదృష్టవంతులవుతారు. కాలాన్ని సత్కార్యాలకై వినియోగించండి. శత్రుదోషం తొలగుతుంది. భూ, గృహ, వాహనాది యోగాలు ఫలిస్తాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. మానసిక బలం తగ్గకుండా చూసుకోవాల్సి ఉంటుంది. బంధుమిత్రులతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆస్తుల విషయంలో చర్చలు సఫలం. వ్యాపారాలలో అనుకున్న విస్తరణ కార్యక్రమాలను పూర్తి చేస్తారు. ఉద్యోగ విధుల్లో అవాంతరాలను అధిగమిస్తారు. రాజకీయవేత్తలు, కళాకారులకు యత్నాలు కలిసి వస్తాయి. ఉన్నత స్థితికి ఎదుగుతారు. వ్యాపారులకు శుభకాలం. ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. అనవసరపు విషయాల గురించి అతిగా ఆలోచించకండి. ఆర్థికంగా కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఒక వార్త మీ మనోబలాన్ని పెంచుతుంది. విమర్శకుల మాటలను పట్టించుకోకండి. ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు అనేక మూలాల నుంచి లాభాలను పొందే అవకాశం ఉంది. కొన్ని కొత్త ప్లాన్లు చేసుకోవచ్చు. ఆధ్యాత్మిక విషయాల పట్ల మీకు ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారులు యథావిధిగా కార్యకలాపాలను కొనసాగిస్తారు. మీ వైవాహిక జీవితంలో ఒకరికొకరు సామరస్యంగా ఉంటే ఈరోజు బాగుంటుంది. ఒత్తిడిని దరిచేరనియకండి. సుబ్రహ్మణ్య ధ్యానం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారు ఒత్తిడిని అధిగమించి కుటుంబ సభ్యుల సహకారంతో విజయాలను అందుకుంటారు. ధనధాన్య లాభం ఉంటుంది. ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలు ఉన్నాయి. ఆశయం సిద్ధించే వరకు శ్రమించాలి. ఓర్పు రక్షిస్తుంది. రుణభారం లేకుండా జాగ్రత్త పడాలి. ఒక పనిలో విజయం ఉంటుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. విఘ్నాలు ఉన్నా అంతిమంగా బంగారు భవితవ్యం గోచరిస్తుంది. సౌమ్యంగా సంభాషించండి. చేపట్టిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు. గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. పెట్టుబడుల్లో తొందరపాటు వద్దు. ఉద్యోగాలలో ఊహించని మార్పులు జరిగే అవకాశం ఉంది. రాజకీయ వర్గాలకు చికాకులు తప్పకపోవచ్చు. మనసు పెట్టి చేసే పనులన్నీ విజయవంతమవుతాయి. వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. ధనయోగం ఉంది. ఆరోగ్యం సహకరిస్తుంది. సకాలంలో బుద్ధి బలం బాగా పనిచేస్తుంది. ఒక విషయంలో అందరినీ ఆకట్టుకుంటారు. విఘ్నాలను కలిగించేవారు పక్కనే ఉంటారు. కొన్ని బాధ్యతలు పెరుగుతాయి. మీ ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో మానసిక ఇబ్బందులు పడవచ్చు. మరోవైపు మీరు మీ పని పట్ల పూర్తి అంకిత భావంతో ఉంటారు. విద్యార్థులు తమ కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు. ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు కార్యాలయంలో మెరుగైన ఫలితాలు రావచ్చు. మీ ఇంటి వాతావరణం సానుకూలంగా ఉంటుంది. సూర్యస్థుతి శక్తినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారు మనోబలంతో విజయం సాధిస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల సహకారంతో విజయాలను అందుకుంటారు. ఉద్యోగంలో విశేషమైన లాభం ఉంది. పనులు త్వరగా పూర్తవుతాయి. వ్యాపారంలో అధిక లాభాలు ఆర్జిస్తారు. పనులను మధ్యలో ఆపవద్దు. ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్ళండి. శ్రేష్టమైన జీవితం లభిస్తుంది. సుఖ సంతోషాలు ఉంటాయి. దూరమైన వారు దగ్గరవుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. వ్యాపారాలలో అనుకున్న విధంగా లాభాలు అందుకుంటారు. పెట్టుబడులు మరిన్ని అందుతాయి. ఉద్యోగాలలో విధులు సక్రమంగా నిర్వర్తిస్తారు. ఉత్సాహంగా పనిచేస్తారు. వృత్తి, ఉద్యోగ రంగాలలో మీకు ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఆశయ సాధనలో సఫలీకృతులవుతారు. వ్యాపారంలో ఆర్థిక లాభం పొందుతారు. ఉత్సాహంతో ముందుకు సాగండి. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు.
కుటుంబ సభ్యుల సహకారంతో నూతన కార్యక్రమాలను చేపడతారు. అనేక రకాల సమస్యలు చుట్టుముడతాయి. అనుభవం ఉన్న వారి మార్గదర్శకత్వంలో కొన్ని సమస్యలను అధిగమించవచ్చు. పెండింగ్ పనులను తిరిగి ప్రారంభిస్తారు. విద్యార్థులకు విద్యపై ఆసక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక, ధార్మిక పనుల్లో గడిపితే మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. కెరియర్ సంబంధిత సమస్యలకు ఏదైనా పరిష్కారం లభిస్తుంది. మీ కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. సూర్య నమస్కారం మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారు మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. అవరోధాలు తొలగుతాయి. కోరికలు నెరవేరుతాయి. మనోబలంతో సరైన నిర్ణయం తీసుకోండి. దేనికి వెనుకాడవద్దు. ధైర్యంగా ముందడుగు వేయండి. సౌమ్య సంభాషణ మేలు. వ్యాపారంలో ఏకాగ్రతను పెంచండి. కాలం అన్ని విధాలా సహకరిస్తుంది. ఉత్తమ స్థితి గోచరిస్తుంది. మిత్రుల ద్వారా ఆనందం కలుగుతుంది. ఆర్థికంగా ఎదుగుతారు. కీలక విషయాల్లో బాధ్యతలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు తొలగి ఊపిరి పీల్చుకుంటారు. గృహం, వాహనాలు కొంటారు. వ్యాపారాలలో విస్తరణ యత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ముఖ్య విషయాల్లో ఏకాగ్రత సడలకుండా చూసుకోవాలి. బంధుమిత్రులతో విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభ ఫలితాలు అందుకుంటారు. బంధుమిత్రుల ఆదరాభిమానాలు ఉంటాయి. మీ ప్రతిభతో తోటివారిని ఆకట్టుకుంటారు. ఆధ్యాత్మికంగా శుభకాలం నడుస్తుంది. అవగాహనతో ముందుకు సాగితే శుభం జరుగుతుంది. ముఖ్య వ్యవహారాల్లో ఆవేశం పనికిరాదు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. ఒక నిర్దిష్ట అంశంపై పెద్దలతో చర్చించడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది. కుటుంబ సభ్యులతో సరైన సమయం గడపడం వల్ల సానుకూల వాతావరణం కూడా ఏర్పడుతుంది. పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సూర్య స్తోత్రం చదివితే మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి మంచి కాలం నడుస్తోంది. పదవీ యోగం ఉంది. అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలి. ఈ సమయం ఆశయ సాధనలో మైలురాయి అవుతుంది. ఇప్పుడు చేసే పనులు సుస్థిరతనిస్తాయి. ఉన్నత స్థానం లభిస్తుంది. భవిష్యత్తుకు పునాదులు వేయండి. ఇంట్లో వారి సూచనలు మేలు చేస్తాయి. వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. అవసరానికి డబ్బులు చేతికి అందుకుంటారు. శారీరక శ్రమ పెరుగుతుంది. మానసికంగా ధైర్యం కోల్పోకుండా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. కాలం అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో వేడుకల నిర్వహణపై నిర్ణయానికి వస్తారు. వ్యాపారాలు క్రమేపీ పుంజుకొని లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. కళారంగం వారికి అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైన ఫలితాలు ఉన్నాయి. సంతానాభివృద్ధికి సంబంధించిన శుభవార్తను వింటారు. ఒక సంఘటన సంతోషాన్ని ఇస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దైవ బలం సంపూర్ణంగా ఉంటుంది. కొన్ని పనుల్లో విజయం సాధిస్తారు. మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించి ప్రణాళికను రూపొందిస్తారు. గ్రహాల ప్రభావంతో మీరు కొన్ని శుభ ఫలితాలు పొందుతారు. మీ ఇంట్లో కొత్త వస్తువు లేదా ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువు కొనాలని ప్లాన్ చేస్తుంటే షాపింగ్ చేసే సమయంలో బడ్జెట్ను దృష్టిలో పెట్టుకోవాలి. మీరు ప్రేమ, రొమాన్స్ వంటి కార్యకలాపాల పట్ల బలంగా ఆకర్షితులవుతారు. చంద్ర ఆరాధన శుభప్రదం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారు చేపట్టే పనుల్లో విజయాన్ని సొంతం చేసుకుంటారు. సంతోషాన్ని ఇచ్చే సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఉత్తమ కాలం నడుస్తోంది. బ్రహ్మాండమైన విజయం సొంతమవుతుంది. స్వల్ప ప్రయత్నంతోనే అద్భుతాలు సాధించవచ్చు. ఎదురు చూస్తున్న పనుల్లో కార్యసిద్ధి ఉంటుంది. ఉద్యోగపరంగా కలిసి వస్తుంది. కోరుకున్న ఫలితం సాక్షాత్కరిస్తుంది. వ్యాపారంలో తగిన లాభం ఉంది. పనిలో సంతృప్తి లభిస్తుంది. అభివృద్ధికి సంబంధించిన వార్తను వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగాలలో కోరుకున్న రీతిలో బాధ్యతలు అందుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు కొంత అనుకూలమైన సమయమే. ఆరోగ్యంపై ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త పడాలి. ప్రణాళిక ద్వారా విజయాలకు దగ్గరవుతారు. అనుకున్న సమయంలో లక్ష్యాలను చేరుకోవడానికి ఎక్కువగా కష్టపడాలి. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఎక్కువ సమయం ఇంట్లోనే గడుపుతారు. దీనివల్ల మీరు చాలా రిలాక్స్డ్గా ఉంటారు. మీ ఇంట్లో మతపరమైన కార్యకలాపాలు కూడా సానుకూల ఫలితాలు వచ్చేలా చేస్తాయి. ఆంజనేయ స్వామి దర్శనం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.